2026 సంవత్సరం ముందుగా జనవరి నెల. ఇప్పుడు రెండవ రాశి వృషభ రాశి చెప్పుకుంటున్నాం. ఈ వృషభ రాశి ఎట్లా ఉన్నది? ఈ వృషభ రాశిలో పరిస్థితి మనం బాగా ఆలోచించుకుంటే శని ప్రభావం బాగుంది. ఈ శని యొక్క స్వభావం ఎట్లా ఉంటుంది అనేది ముందుగా ఒకసారి చెప్పుకుందాం. శనికి ద్విస్వభావ లక్షణం ఉంది. శని దుర్మార్గుడు మాత్రం కాదు, శని ఎప్పుడు కూడా మంచివాడే. అయితే సత్యానికి ధర్మానికి కట్టుబడి ఉంటాడు. నీవు పాపం చేస్తే మాత్రం నిన్ను 100కి 100 పాళ్ళు శిక్షిస్తాడు. నీవు పుణ్యం చేసుకుంటే నీకు పుణ్యఫలాన్నే ఇస్తాడు. అయితే చాలామంది ఏమంటారయ్యా అంటే, ఇప్పుడు వృషభ రాశిలో 2 సంవత్సరాల 6 మాసాల పాటు ఏకాదశంలో ఉంటాడు శని. అయితే వృషభ రాశికి 2 సంవత్సరాలు 6 మాసాలు ఎట్లా ఉంటాడు అనేది మనం చెప్పుకోవాలి. నీ స్వభావాన్ని బట్టి నీవు పుణ్యం చేసావా పాపం చేసావా, నీవు కానీ నీ తల్లిదండ్రులు కానీ నీ పిల్లలు కానీ నీ వంశం కానీ చేసినటువంటి పాపాల మొత్తం నువ్వు అనుభవించక తప్పదు. కాబట్టి ఈ పాప పుణ్యాలని బేరీతు వేసుకొని శని నిన్ను హింసిస్తాడు. ప్రతివాడు కూడా ఏమంటాడు, అరే ఏ పని కాక బాగా ఇబ్బంది వచ్చి చాలా కష్టపడే టైంలో అంటాడు, అరే నాకు శని పట్టాడరా అంటాడు. ఎవడన్నా వచ్చి అమ్మడబడాలి, నాకు అది చేయాలా ఇది చేయాలా అని వెళ్తుంటే నాకు శనిగాడు పట్టుకున్నాడరా అంటారు. శనిగాడు శని అని చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. శని తప్పుడు వాడు మాత్రం కానే కాదు, నీవు చేసిన పాపాలను అనుభవింపజేస్తాడు. అదే కాదు, గుణపాఠం చెప్తాడు. అప్పుడేమవుతుంది, నీవు పడే బాధలు పడరాని బాధలు పడేటప్పుడు అనుకుంటావు, నన్నెవ్వడూ రక్షించేవాడు కనపట్లా, దేవుడే రక్షించాలి. దేవుణ్ణి ఏ రోజు కూడా నోరు తెరిచి తలచనటువంటి వాడు కూడా ఆ టైంలో దేవుడు గుర్తొస్తాడు. కాబట్టి శని దేవుణ్ణి గుర్తు చేస్తాడు. తెలిసిన వాళ్ళు ఏం చేస్తారు, ఏలినాడు శని కానీ బాగున్నప్పుడు కానీ బాగుండనప్పుడు కానీ ఈ శనిని ఎట్లా అనుభవించాలి అని చెబుతారు. ఏకాదశంలో శని బాగా ఉపయోగపడేవాడు. కానీ ఇప్పుడు నీకు కష్టం ఎందుకు వస్తుంది, నువ్వు పాపం చేసుకుంటే వస్తుంది. పాప నిర్మూలన కోసమని శనిని కాదు దేవుణ్ణి ప్రార్థించాలి, నీ ఇష్టదైవాన్ని ప్రార్థించాలి. ఇష్టదైవాన్ని ఎవరయ్యా అంటే, ఇలా తల్లిదండ్రులు తలచిన వాడే పుత్రుడు. తల్లిదండ్రుల్ని దైవంగా పూజించాలి, భార్యను ప్రేమగా పూజించాలి. భార్యను ఎప్పుడు కూడా మరి ఇంటికి లక్ష్మిగా పూజించాలి, దైవాన్ని పూజించాలి. ఎవరికి అన్యాయం చేయకుండా ఉండాలి. ఇదివరకు ఏదైనా పాపం చేశాను అంటే దైవాన్ని పూజించి ఎవరికైనా 10 మందికి అన్నం పెట్టాలి. ఇప్పుడు ఏకాదశంలో శని ఉండి వృషభ రాశి వాళ్ళు కష్టాలు పడుతూ ఉంటే వాళ్ళు ఇప్పుడు మేషరాశి మన వృషభ రాశి చెప్పుకుంటున్నాం. వృషభ రాశిలో ఏదైనా కష్టాలు వచ్చి బాధపడుతూ ఉంటే శనికి జపం చేయించుకోవాలి, నల్ల నువ్వులు దానం ఇవ్వాలి. ఇంకా మీ పాపం పోవటానికి దైవాన్ని పూజించాలి. అయితే 2 సంవత్సరాల పాటు మీకు 30 సంవత్సరాల లోపల శని ఏకాదశంలోకి రావడం ఇక జరగదు. 8 గ్రహాలు ఏమన్నా చేయని కాక శనికి లోబడి ఉంటాయి. కాబట్టి పూర్తిగా శనిని మీరు పూజించడం అవసరం. తర్వాత వృషభ రాశికి శని మరి డిసెంబర్ 5వ తారీఖు కానీ మారడు. ఇప్పుడు నవంబర్ జరుగుతుంది. నవంబరు మరి అయిపోవాలి, డిసెంబర్ 5వ తారీఖు రావాలి. డిసెంబర్ 5 దాకా కూడా తృతీయంలో శని నీకు ఉపయోగపడేవాడు కాదు. ఇక తర్వాత నీకు ఉన్నదేమయ్యా అంటే, వృషభ రాశిలో శని ఒక్కడు తప్పితే ఏ గ్రహం కూడా బాగా లేరు. అయితే ఈ రాశి వాళ్ళకి ఏమిటి, శని వల్ల నీవు బాగుంటే, శని నీకు బాగుంటే నువ్వు మంచి పని చేసుంటే నీకు మంచి ఖచ్చితంగా జరుగుతుంది. నువ్వు పాపం చేసుంటే నువ్వు పూర్తిగా నష్టపోతావు అని చెప్పా. దాన్ని నష్టపోతున్నావో లాభపడుతున్నావో నువ్వు చూసుకొని నీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా నీ జాతకం చూపించుకొని నీకు అన్నీ మేలు జరగాలంటే ఏ ఉపశమనం చేయాలో అది మేము చెప్తాం. మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. అయితే శని బాగుండేటట్లయితే, శని బాగుండేటట్టుగా మీకున్న దోషాన్ని పోగొట్టుకుంటే విద్యార్థులకు విద్య వస్తుంది, విద్య బాగుంటుంది.
ఉద్యోగస్తులకు మంచి ఉద్యోగం వస్తుంది, వ్యాపారస్తులకి మంచి వ్యాపారం సాగుతుంది, గృహిణులకు ఇల్లు బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, ఇంట్లో ఎటువంటి సమస్య లేకుండా అందరికీ మేలు జరుగుతుంది, ఆరోగ్యం బాగుంటుంది. ఇనుముకు సంబంధించిన వ్యాపారాలు తిరుగు లేకుండా ఉంటాయి. శని ఇనుముకు సంబంధించిన వాడు. తర్వాత స్టాక్ మార్కెట్ కూడా బాగుంటుంది, రియల్ ఎస్టేట్ బాగుంటుంది. ఈ చెప్పినవన్నీ బాగుంటాయి అనేది చెప్పేదానికి అర్థం ఏంటంటే మీకు శని బాగుంటే ఇవి మొత్తం బాగుంటాయి, మీకు శని బాగుండకపోతే ఇవన్నీ బాగుండవు. కాబట్టి మీరు ఏం చేయాలి? మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవాలి. నువ్వు ఏం చేయాలి? ఈ విషయంలో ఆగామి, సంచిత, ప్రారంధాలు 3 ఉన్నాయి. పూర్వజన్మలో నువ్వు చేసిన పాపం, నీకు జన్మనిచ్చిన వాళ్ళు చేసిన పాపం, నువ్వు చేసిన పాపం, నీ భార్య నీ పిల్లలు చేసిన పాపం వల్ల నీవు అన్నీ అనుభవించాల్సిందే. అన్నీ భరాయించేవాడు నువ్వే కదా, అందరినీ పోషించేవాడు నువ్వే కదా. అందువల్ల ఇన్ని సమస్యలు వస్తాయి. కాబట్టి శని ఈ గోచారరీత్యా 25 వంతులకు ఉపయోగపడతాడు. కానీ జన్మలగ్న రీత్యా కూడా చూడాలి. అప్పుడు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. శని ఎట్లా ఉన్నాడనేది, శని వృషభ రాశికి బాగున్నాడు కాబట్టి శని వల్లే ఇబ్బంది వస్తుందా, మిగతా గ్రహాల వల్ల ఇబ్బంది వస్తుందా, ఆ వివరం తెలుసుకొని దానికి తగినట్లుగా ఉపశమనం చేసుకోండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి.